తింటాను ఇలాంటివి నాకు బాగా ఇష్టం. సో, అంతే అండి. చాలా సింపుల్‌గా అయిపోద్ది. చాలా ఈజీ అండి. మాక్సిమం 10-15 మినిట్స్‌లో మీరిలా చేసేసుకోవచ్చు. అందరికి నమస్కారం. సో, ఇప్పటిదాకా మనం ఎపిసోడ్ 14కి వచ్చేసామండి. సో, మీరిప్పుడు చూసేసరికి 14 ఎపిసోడ్లు బ్యాక్ టు బ్యాక్ వీడియోస్ అయితే పెట్టేశాను. సో, ముందుగా ఇప్పటిదాకా ఎవరైతే నన్ను సపోర్ట్ చేశారో ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్స్ అండి. అలానే కమెంట్ బాక్స్లో మెన్షన్ చేసి అన్న నీ సపోర్ట్ ఎప్పటికీ ఉండిద్దన్నా అని చెప్పేసి ఒక తక్కువ ఫాలోవర్స్ అయినా తక్కువ సబ్స్క్రైబర్స్ అయినా సో వాళ్ళు ఇచ్చిన సపోర్ట్తో నేను మన్నికంగా హెల్దీగా నేను ఫుడ్ రెసిపీస్ పెడుతున్నాను. ఒకటేంట్రా అంటే ఒకటి ఫ్యాన్సీగా పెడుతున్నాను, ఇంకొకటి లో బడ్జెట్లో కూడా పెడుతున్నాను. సో అప్కమింగ్ డేస్ మొత్తం మిక్స్డ్ వైబ్స్ తీసుకొస్తాను. ఎందుకంటే చాలామందికి తెలీదు ఇలా కూడా తినచ్చు, ఇలా కూడా చెయ్యొచ్చు, ఇలా కూడా చేసుకుని తినచ్చు అని చెప్పేసి నా ఉద్దేశం అనమాట. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంటెన్షన్. నేను చెప్పాను కదా సిరీస్ అనౌన్స్మెంట్లో చెప్పాను అనమాట. ఏమని, నాకు ఓపిక ఉన్నంత కాలం వీడియోస్ ఈ హెల్దీ రెసిపీస్ డే బై డే పెట్టుకుంటా పోతాను. అంటే ముందున్న రెసిపీ ఇవాళ ఉండదు, ఇవాళ ఉన్న రెసిపీ నెక్స్ట్ డే ఉండదు. సో ప్రతిదీ క్యాలిక్యులేటెడ్గా నేనైతే పెడుతున్నాను. కాకపోతే ఏంటంటే ఎంతెంత పడుతుంది ఏమవుతుంది అనేది చెప్పట్లా. ఎందుకు చెప్పట్లేదంటే మీరు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను క్యాలరీస్ బేస్డ్ మీద ఫుడ్ తింటాను. సో నేను ఒక న్యాచురల్ అథ్లెట్ని కాబట్టి నాకు క్యాలిక్యులేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దట్ ఈస్ వాట్ ఐ డూ. సో మీరు కూడా ఒకవేళ రెసిపీ ఏమైనా తింటున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఎంతెంత తింటున్నారు, ఎలా తింటున్నారు, మీరు వ్యాయామం ఎంతసేపు చేస్తారు, ఎంతసేపు పడుకుంటున్నారు, ఇవన్నీ మీరు కన్సిడర్ చేయాలి. ఇవాళ అయితే మనం ఒక చక్కటి కబాబ్ చేస్తున్నాను, చికెన్ కబాబు. ఇది మన ఫ్యాట్ లాస్ జర్నీలో క్రేజియస్ట్ ఫ్యాట్ లాస్ కానీ వెయిట్ లాస్లో కానీ చాలా ఉపయోగపడిద్దండి. ఎస్పెషల్లీ నేను కాంపిటీషన్ అంటే ఐసెన్ కాంపిటీషన్ ఒకటి ఆడాను కదండి. కొత్తగా వచ్చిన వాళ్ళకైతే అర్థమవుతుంది. సో ఒకవేళ నా పాత వీడియోలు చూడండి, అసలు నేను ఎవరు ఏంటి అని తెలుసుకోవడానికి కోసం నేను చెప్తున్నాను ఇంట్రడక్షన్ మళ్ళీ. సో నా ఫ్యాట్ లాస్ జర్నీలో ఈ రెసిపీ అంటే నాకు బోర్ కొట్టేసింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యారినేట్ చేసేసుకుని చికెన్ చేసేసుకుని పెట్టేసుకుని మామూలు కర్రీలాగా చేసేసుకుంటాను. ఈసారి ఏంటంటే కొత్తగా చికెన్ కబాబ్ని కైమా కొట్టించి ఎలా చేస్తున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది. కంప్లీట్గా త్రూ అవుట్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ గైస్ అండ్ అండ్ మోర్ ఓవర్ ఆ రెసిపీ కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. సో ఇంకా లేట్ చేయకుండా అసలు నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడాను ఏంటి ఆ కథ ఏందో ఇప్పుడు చూపిస్తాను. పదండి. ఫ్యాట్ లాస్ చికెన్ కబాబ్కి ముందుగా నేను కైమా కొట్టించుకుని ఒక 200 గ్రామ్స్ వేస్తానండి. మామూలుగా అయితే నా హోల్ డేలో 350 నుంచి 300 వేస్తాను. మన కాంపిటీషన్ సిరీస్ అప్పుడు నేనైతే దాదాపుగా 300 గ్రామ్స్ ఆఫ్ చికెన్ వేసాను. సో ఇప్పుడు దీన్ని అయితే ముందుగా శుభ్రంగా వాష్ చేసి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట. అల్లం వెల్లి పేస్ట్, కారం, ఉప్పు, తగినంత ఉప్పు, ఇదంతా మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేయండి. దాని తర్వాత చెప్పా కదా స్టార్టింగ్లో కాప్స్ ఉన్నాయి అని చెప్పేసి. సో లో కాప్స్ మనం ఏం చేస్తున్నాం అంటే బంగాళదుంప దీన్ని ఉడకబెడుతున్నాం అనమాట. అది కూడా ఎలారా అంటే 200 గ్రామ్స్ ఆఫ్ చికెన్ కైమా కొట్టాం కదా, దాన్ని 100 గ్రామ్స్ అనమాట. ఇప్పుడు పొటాటో వచ్చేసి 100 గ్రామ్స్ ఉంది, 200 గ్రామ్స్ ఉంది. సో దీన్ని హాఫ్ కట్ చేసి మీకు చూపిస్తాను. సో ముందుగా కుక్కర్లో ఒక 2 నుంచి 3 బాగా మెత్తగా ఉడకాలి. గుర్తుపెట్టుకోండి, బాగా మెత్తగా ఉడకబెడితే మనం ఆ గారెలు కబాబ్ చేసుకోవడానికి చాలా చూడచక్కగా బాగుంటుంది, తినడానికి కూడా కరకరలాడిద్ది అనమాట. సో ఇక్కడైతే నేను 100 గ్రామ్స్ పొటాటో వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర. సో మొత్తం మిక్స్ బాగా శుభ్రంగా కలుపుకోండి. సో కలిపిన తర్వాత శుద్ధలా చేసేసి దాన్ని పక్కన పెట్టుకోండి. ఇది కూడా ఒక 20 మినిట్స్ అలా సెట్ చేసి పెట్టుకోండి, ఎందుకంటే మనకి గారెలాగా రావాలి కదా. సో దట్ ఈస్ ద మెయిన్. సో ఇలా ఉండలు చుట్టుకొని గారెలు చేతితోనే చేతిలో అయినా వేసుకోవచ్చు, లేదంటే ఒక కవర్ తీసుకుని కవర్లో అయినా వేసుకోవచ్చు, పేపర్ మీద అయినా వేసుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడెక్కడ నూనె గీనె ఏమీ రాయట్లేదు. సో నూనె ఎక్కడ యూజ్ చేస్తున్నానంటే ఇప్పుడు మన ప్యాన్ మీద ఒక 5 ml ఆఫ్ ఆలివ్ ఆయిల్. సో మెయిన్ గుర్తుపెట్టుకోండి, ఫ్యాట్ లాస్ జర్నీలో ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మనం ఏదైతే మెజర్మెంట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ రెసిపీని మనం వెయిట్ లాస్లో కూడా కన్సిడర్ చేసుకోవచ్చు.
ఇట్స్ డిపెండ్ అపాన్ యూ. మీ క్యాలరీస్ ఎంత తింటున్నారు ఏంటి అన్నది వెరీ ఇంపార్టెంట్ అనమాట. నాకు దాదాపుగా ఈ 200 గ్రామ్స్ ఆఫ్ చికెను అలానే 100 గ్రామ్స్ ఆఫ్ పొటాటో కలిపి ఒక 12 నుంచి 13 ఇలా వచ్చినాయండి. దీన్నైతే మీరు చక్కగా ఇలా ఓపెన్ గాలాడకుండా దాన్ని కుక్ అవ్వాలన్నమాట. ఆ గాలి అనేది బయటికి వాటర్ ఎవాపరేట్ అయిపోవాలి, దాంట్లో నుంచి వాటర్ వస్తుంది. సో చూస్తున్నారు కదా వాటర్ ఎలా వస్తుందో. సో స్లోగా ఫ్లిప్ చేసుకోండి, ఇటుపక్క కూడా సేమ్ అలాగే ఇలా కాలాలన్నమాట. నాకు ఇలా కాలితే ఎంత బాగుంటుందో తెలుసా అండి, టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. అందుకని చెప్పేసి నేను 2 పక్కల కాల్చుకుని తెగ తింటాను. ఇలాంటివి నాకు బాగా ఇష్టం. సో అంతే అండి, చాలా సింపుల్గా అయిపోద్ది, చాలా ఈజీ అండి. మ్యాక్సిమం 10 to 15 మినిట్స్లో మీరు ఇలా చేసేసుకోవచ్చు, ఎటువంటి శ్రమ పాడు లేకుండా. దట్స్ ఇట్ గైస్. సో ఫైనల్గా మన చికెన్ కబాబ్ అయిపోయింది. దిస్ ఈజ్ వెరీ లోయెస్ట్ క్యాలరీస్ అండి. చెప్పా కదా, ఆల్మోస్ట్ నేను 1800 క్యాలరీస్ 1600 క్యాలరీస్ ఉన్నప్పుడు ఇలాంటి రెసిపీ చేసుకునేవాడిని. అంటే ఒకటే ఫుడ్ తింటా ఉంటే ఎవరికైనా బోర్ కొట్టిద్ది. సో దాన్ని డిఫరెంట్గా మార్చి ఇది మెత్తగా జ్యూసీగా వెళ్ళిపోతుంది అనమాట లోపలికి తింటా ఉంటే. సో నాకు ఇదేం కొత్త కాదు తిని చూపించడానికి. సో నేను తింటా అనేది ఇది వేరే విషయం. సో దీంట్లో ఏంటంటే మనకి గుడ్ ఫ్యాట్స్, గుడ్ ప్రోటీన్, గుడ్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. బంగాళదుంపలో చాలా తక్కువ ఉంటుంది. దీంతోపాటు మీరు రైస్ కూడా ఇంక్లూడ్ చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. కిచప్ కావాలంటే కిచప్ కూడా యాడ్ చేసుకోవచ్చు, ఇట్స్ అప్ టు యూ. నేను దీంట్లో ఆనియన్స్ యాడ్ చేయలేదు, అది చెప్పడం మర్చిపోయాను. సో ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోండి. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. ఈ డైట్ సిరీస్, హెల్దీ డైట్ సిరీస్ ప్రాణం పెట్టి తీస్తున్నాను. అంటే మీకు నచ్చే విధంగా చాలా క్రియేటివ్గా తీస్తున్నాను అనమాట. సో ఐ హోప్ యూ లైక్ ఇట్. ఎవరైతే మళ్ళీ చెప్తున్నాను, ప్రతి వీడియోలో చెప్తాను ఈ మాట, ఎవరైతే నన్ను సపోర్ట్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ గైస్. మీరు ఇచ్చే ఒక్క కమెంట్తో నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. ఆ ఒక్క కమెంట్ చాలు, ఆ ఒక్క కమెంట్తో చెలరేగిపోతున్నా. అండ్ మోర్ ఓవర్ నేను మొన్న ఒకటి అడిగాను అనమాట, కాంపిటీషన్ ఈ సిరీస్ నడిపించిన వద్దని. ఆ మాటకి చెప్పిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకి, కమెంట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ గైస్. ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని హెల్దీ రెసిపీస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ.